మళ్ళీ నీకేమన్నా తెలిస్తే కొంచెం చెప్పమ్మా. ఏమైంది లూర్దు? లింగం గ్రూప్ సైలెంట్ గా ఉన్నారంటే కొంచెం అనుమానంగానే ఉందన్న. ఎంతసేపు చెప్పిందే చెప్తావంటే? ఎందుకండి మీ అమ్మాయి కనపడపోతే వెళ్ళి పోలీసులు కంప్లైంట్ ఇవ్వండి, అంతేగాని మా అమ్మాయిని ఎందుకు ఏడిపిస్తారు? కొట్టానంటే శివచంద్ర, ఏంటి మా నాన్న మీద చేయెత్తుతున్నారు? అదెవరితోనో లేచిపోతే మా నాన్నని పట్టు కొడతారా? నువ్వేమంటున్నావు? అవును, తను లవ్ చేసే అబ్బాయితో లేచిపోయింది. రహీము దేవి లవ్ చేసుకున్నది రవి అన్నయ్యకు కూడా తెలుసు. అని తనేమంటోంది? ఆ రోజు కాకినాడ బీచ్ లో చట్టా పట్టాలు వేసుకుని తిరగడం రవి అన్నయ్య కూడా చూశారు. రహీం లవ్ లెటర్ ఇచ్చిన విషయం మీకు కూడా తెలుసు కదా. ఎందుకురా ఇక్కడికొచ్చి తగలడ్డావు? ఆడపిల్లని అడ్డం పెట్టుకుని ఆడ్డానికి. నా కొడుకు గాజులు తొడుక్కుని జడల్లుకొని తల్లో పువ్వులు పెట్టుకోలేదురా. మీ ఇంటి పిల్ల కనపడకుండా పోలే, లేచిపోయింది. జాంపేట బాయి కొడుకుతో లేచిపోయింది. దమ్ముంటే వెళ్ళి జాంపేటలో చూపించరా. ఏమొద్దునా, విషయం తెలియగానే ముందు అన్నయ్య కదా చెప్పాలి. ఎందుకు అడ్డమైన వరకు చెప్పారు? రవిబాబు చూసుకుంటాడని నేను మాట్లాడకుండా ఉన్నాను. నువ్వు మాట్లాడకుండా ఉన్నావు, వాడు పంపించేశాడు. ఒరే రవి, దేవి గురించి వీళ్ళు ఏదేదో చెప్తున్నారో నిజమేనమ్మా. పాప ఇలా చేస్తుందని నేను కొంచెం కూడా ఊహించలేదమ్మా. బాబు, వదినా, నిన్నే కదయ్యా నమ్ముకొనున్నాను. ఇలా అశ్రద్ధగా ఉండిపోయావేంటయ్యా? ఎక్కడ్రా నా కూతురు? అది కాదు వదినా. తను ఎక్కడికి లేచిపోనిచ్చావు? అన్నయ్య, ఏం మాట్లాడుతున్నావు? తను కనపడలేదు అనగానే ముందు నీకే కదరా ఫోన్ చేసి చెప్పా. మాకే ఇలా ద్రోహం చేస్తావరా? అన్నయ్య, నాకేం అర్థం కావట్లేదు అన్నయ్య. నటించకరా, నటించకు. ఆ రోజు రాత్రి నువ్వు తనతో మాట్లాడుతున్నప్పుడే నాకు అనుమానం వచ్చింది. మాకు తెలిస్తే ఒప్పుకోవని లేచిపోనిచ్చావు కదా. అన్నయ్య, నోటికి వచ్చినట్టు మాట్లాడుకో. రేయ్, ఆ రోజు ఏం జరిగింది? రేయ్, ఏంట్రా? ఏం చేస్తావు? నా కూతురు ఎక్కడరా చెప్పు. అన్నయ్య, నేను కూడా ఈడొచ్చిన పిల్ల జీవితాన్ని నాశనం చేయడమే కాకుండా కుటుంబ పరువు గంగలో అయ్యో, నేను చెప్పేది కొంచెం వినండి. వాడు మాట్లాడేవో? చెప్పేది కూడా కొంచెం వినొచ్చు కదయ్యా. మీరు నిందల మీద నింద వేస్తే ఎలా? ఇది నా కుటుంబ విషయం, అర్థమైన వాళ్ళు మాట్లాడదు. ఏయ్, ఎవరో క్రైస్తవుల అమ్మాయితో తిరుగుతున్నావు. దాన్ని కప్పిపుచ్చడానికి మా ఇంటి పిల్లల్ని లేచిపోనిచ్చావు, అంతేగా? అన్నయ్య, నేను ఎత్తుకుని పెంచిన పిల్ల ఇలా మాట్లాడుతున్నావేంటి? ఆపరా. తను లవ్ చేస్తున్న విషయం నీకు తెలుసా తెలీదా? చెప్పరా, తెలుసా తెలీదా? తెలుసన్నయ్య, కానీ ఆ రోజు ఏం జరిగిందో కాస్త మరి ఇంట్లో పడేసి కుమ్ముంటారు కదరా. అని తరివి నరుకుంటారు కదరా. ఎందుకలా చేయలేదు? నీకు అలవాటే కదా. మా అమ్మ కడుపులో పుట్టుంటే చేసుండేవాడు కదా. అన్నయ్య, పిచ్చి పట్టినట్టు మాట్లాడుతున్నాయా? ఎవరిని పట్టుకొని పిచ్చోడు అంటున్నా? అన్నయ్యని పట్టుకోరా. రేయ్, కాదన్నయ్య. నరికి పోగులెడతాను. అన్నయ్యకి మర్యాద ఇవ్వలేదంటే పోరం బొక్కేదవా చావ కొడతాను. అన్నయ్య, నోరు మీరా. అన్నయ్య, నేను నమ్మే మోసపోయానన్నయ్య. చెప్తే అర్థం శివచంద్ర, చేసుకో. జయచంద్ర, వాడిని ఇంట్లో నుంచి తరివేంట్రా. వాడు ఎక్కడుంటే నేనే వాడిని నరికేస్తాను. అన్నయ్య, అన్నయ్య చెప్పాడుగా, పో. బయటికి పో. అన్నయ్య, పోరా. నేను చెప్పే- రేయ్, పోరా బయటికి. పో. అన్నయ్య, కొట్టండి. ఆపండయ్యా. ఏరా, బయటికి బో అని చెప్తున్నారు కదా, ఇంకా రాయిలా ఇక్కడే ఉన్నావే? మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అంటారు. పోరా బయటికే, పోరా. ఏమన్నారు? ఇల్లు వదిలి బయటికి పోవాలా? నన్నే కదమ్మా అన్నారు. ఊరుకో. బయటికి పొమ్మన్నారు కదా. అమ్మా, వదిలేయమ్మా. అమ్మా, నన్నే కదమ్మా అన్నారు. వదిలే. నువ్వు లేని ఇంట్లో నేనెందుకయ్యా ఉంటాను? రా వెళదాం. అమ్మా, రా. వద్దమ్మా. ముత్యాలు, అందరి ముందు నా బిడ్డని చులకన చేశారు కదా. అమ్మా, ఆయన ఏదో కోపంలో మాట్లాడారు. వదిలేయమ్మా. ఏమిటా కోపం? ఎవరికి కోపం రాదు, నీకు రాదా? కానీ అందులో ఒక న్యాయం ఉంటుంది. ఎవరు ఎన్ని మాటలన్నా పర్వాలేదు, కానీ ఈయన నోటితో నిన్ను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోమన్నాక ఏం మర్యాద ఉందిరా? పర్వాలేదమ్మా. ఎవరిని బాధ పెట్టకూడదని అన్ని నీ మనసులోనే దాచుకున్నావు కదా. కావాలరా నీకు? కావాలరా నీకు? కావాలి, కావాలి. అమ్మా, అమ్మా, నీకు ఒక్క నిమిషం కూడా అమ్మా, వద్దమ్మా. అమ్మా, రా వెళదాం. అమ్మా, చెప్పేది విను. అమ్మా. ఎక్కడికి వెళ్తున్నా? అమ్మ అమ్మ వద్దమ్మా, నా మాట వినమ్మా. అన్న వద్దనా వద్దనా. అమ్మో,
నాన్న ఎక్కడరా? లోపల ఉన్నారు. ఊరికే అన్నారా? 5 ఏళ్ళకి అన్నదమ్ములు, 10 ఏళ్ళకి దాయాదులు, 20 ఏళ్ళకి పగోళ్ళు అని కావాలనే పగను ఊది మరీ పెంచారుగా. మామయ్య అన్నయ్య గురించి తప్పుగా మాట్లాడకండి. కన్న కూతురు కనపడలేదన్న కోపంతో అలా బయటికి కక్కేశాడు. విషయం తెలియగానే నేనే కాస్త జాగ్రత్తగా ఉండాల్సింది. అజాగ్రత్తగా ఉండడం పొరపాటైంది. ఏది ఏవైనా తను మనింటి పిల్ల. ఎక్కడుందో ఎలా ఉందో. రేయ్ ఏంట్రా బ్యాగ్తో సహా వచ్చేసావు? ఆ ఇంట్లో ఉండడం నచ్చలేదన్నా. రేయ్ లూస్లా మాట్లాడుకో. పిల్లలు ఒంటరిగా స్కూల్కి వెళ్ళకూడదు. అన్నయ్యలతో ఉన్న వాళ్ళు ఆదమర్చి ఉండకూడదు. ఒక్కో నిమిషం అక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియాలి. అర్థమైందా? బాబు, పిఆర్వి కుటుంబం మీద మేము ఎంతో మర్యాద పెట్టుకొని ఉన్నాం. ఆ కుటుంబానికి ఇలా జరిగిందని మేము ఎంతో బాధపడుతున్నాం. అలాంటిది మా మీదకి కత్తులు కటార్లు తీసుకొచ్చారు. ఈ అబ్బాయి ఏం చేశాడో మీరు తెలిసే మాట్లాడుతున్నారా? బాబు, మా ఇంటి పిల్లాన్ని మీ ఇంటి పిల్ల లేపుకుపోయిందని మేము ఇలా గుంపుగా మీ ఇంటికి వచ్చి నిలబడితే మీకు సంకటంగా ఉండదు? మేము వెతుకుంటూ వచ్చింది మీ అబ్బాయిని కాదు, మా అమ్మాయిని. మా ఇంటి పిల్లని వెతుకుంటూ మీరు రావచ్చు కదా. అందుకని ఇంతమంది ఈ టైంలో మా ఊరికి ఎంత ధైర్యం ఉంటే? నువ్వు ఊరుకోమ్మా, వాళ్ళు వచ్చింది గొడవ పడ్డాను కాదని చెప్తున్నారుగా. అందరూ వెళ్ళండి వెళ్ళండి. అయ్యా, మీ వాళ్ళని వెళ్ళమనండి. ఇప్పుడు మీరు మాట్లాడుకోండి. అయ్యా, నా కొడుకు చేసింది తప్పేనయ్యా, పాపిస్తోడు. మీ కుటుంబ పరువు తీశాడయ్యా, క్షమించండి అయ్యా. అవునయ్యా. మా పిల్ల మాకు కావాలి. హక్కును చేర్చుకుని ఆదరించారో నరికి పోగులు పెడతాను. కింద పడేసి కొమ్మంట్రా, ఆడేనేదో చెప్తాడా. సరే బాబా, రవి వచ్చాడు మాట్లాడదాం. అన్అఫీషియల్గా అన్ని చోట్ల వెతికేశాం. మీరు కంప్లైంట్ ఇచ్చారంటే కొంచెం. వద్దు సార్, అన్నయ్య బాధపడతాడు. రవి, వీళ్ళందరూ వాడితో చదువుకునే అబ్బాయిలు. వీళ్ళు ఆ ఊరోళ్ళు. వాళ్ళిద్దరూ లవ్ చేసుకుంటున్నారని మాకు తెలుసన్నా, కానీ లేచిపోతారని అసలు అనుకోలేదు. నమ్మన్నా. ఏంట్రా అందరూ మౌనంగా ఉన్నారు? ఇంతమంది చదువుకుంటున్న కాలేజీలో ఏ ఒక్కరికి తెలీదా? ఏం సార్, మీ పిల్ల చేసిన తప్పుకి మమ్మల్ని ఇలా ఖైదీలో ఏంట్రా? ఆ గాడిదలిద్దరూ ఇక్కడే చదివారుగా. నిన్ను కాకపోతే ఇంకే గాడిదని అడగాలి. ఇదిగో, ఒకరికొకరు బాగా మాట్లాడుకోండి. రేపు ఉదయం వచ్చినప్పుడు ఇదే సమాధానం వస్తే ఏ ఒక్కరిని వదిలిపెట్టను. ఏమండి, ఏమైందండి? ఏమవ్వాలి? ఇంకా ఏమవ్వాలి? పరువు పోయింది, మర్యాద పోయింది, అన్నీ పోయాయి. ఏమండి, ఏం చేస్తున్నారండి? ఏం చేస్తున్నారండి? మీరు చెప్పండి. వదినా, అన్నయ్య, వదినా, అన్నయ్య. ఇదిగోండి. ఇందులో ఏదైనా కల్పించేయండి. అందరం తిని కట్టకట్టుకుని చేద్దాం. ఏమిటి బాబు? ఏంటన్నయ్య? ఇదిగో చూడండి, వెంటనే రవిబాబుని రమ్మని పిలవండి. వాడొస్తేనే మన పిల్లని కనిపెట్టగలడు. అది లేచిపోవడానికి వాడే కారణం, కనిపెట్టడానికి వాడే పిలుస్తావా? అన్నయ్య, పోలీస్ కంప్లైంట్ ఇద్దామన్నయ్య. కంప్లైంట్ ఇచ్చి కనిపెట్టి విందు భోజనం పెట్టి కాపాడడానికి సాగనంపాలా? అసలే పరువు బజార్న పడిందని నేను దిగులు పడుతూ ఉంటే ఉన్నది కాస్త మంటగల పడ్డారా? చనిపోయిన మా అమ్మాయి నాకు మళ్ళీ కూతురుగా పుట్టిందని సంతోషపడ్డాను. ఆ సిగ్గులేంది నాకు కూతురు కాదు, ఆ దరిద్రపు కుట్టాడు నాకు తమ్ముడు కాదు. కూర్చోండి బావా. ముత్యాలు, నా మీద కోపమా? ఓసారి నా మొహం చూడు ముత్యాలు. ఇంతవరకు పిల్లలందరినీ నా పిల్లలుగానే భావించాను. నట్టింట్లో కన్నబిడ్డని చులకన చేశారే. ఓ తెలివి తక్కువదానా. మంచి చెడు తెలిసినవాడు పరిస్థితిని అర్థం చేసుకుంటాడని ధైర్యంగా బయటికి పొమ్మన్నాను. వాళ్ళు ఒకరినొకరు కొట్టుకు చచ్చారంటే ప్రశాంతంగా ఎలా ఉంటాం? పద, బయలుదేరు, మనం మన ఇంటికి వెళ్దాం. వద్దు. ఎప్పుడు నా బిడ్డ మీద పడ్డ నింద తీరుతుందో అప్పుడు గౌరవంగా ఆ గడప తొక్కుతాను. ముత్యాలు, నాకు అర్థమైంది నాన్న. ముందు దేవిని వెతికి కనిపెట్టాలి. అన్నయ్యకి నిజం తెలియాలి. అప్పుడు మేము వస్తాం. ఎక్కడికి వెళ్ళొస్తున్నారు? నా కొడుకుని భార్యని వెళ్ళి చూసి వస్తున్నాను. అలాగే నా పేరు మీద ఉన్న ఆస్తులన్నీ పంపకం చేయాలి. దాని గురించి కూడా లాయర్తో మాట్లాడొస్తున్నాను. ఎన్ని భాగాలుగా పంచుతారేంటి? దీనికి సమాధానం చెప్పే లోపలికి రావాలా, లేదా లోపలికి వచ్చాక కూడా చెప్పొచ్చు? చెప్పిన తర్వాతే రండి.
నేను లోపలికి రాను. ఏమండి ఏమండి చూడండి మావయ్య 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 ఆయన ఏదో కోపంలో మాట్లాడారు. అందుకు నేను క్షమాపణ అడుగుతున్నాను. లోపలికి రండి ఏం మావయ్య. పర్వాలేదు. సేద తీరే వరకు కాసేపు ఇక్కడే కూర్చొని తర్వాత లోపలికి వస్తాను. నువ్వు లోపలికి వెళ్ళమ్మా.